రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన జనసైనికుడు అవయవాల దానం ద్వారా మరో 5గురికి పునర్జన్మనిచ్చాడు. తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ఆమోదం తెలిపి, తద్వారా మరో 5గురి ప్రాణదానం చేసిన అతని తల్లిదండ్రుల త్యాగాన్ని పలువురు కొనియాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆవలోని వాంబే గృహాల్లో నివసించే పీతా విజయకృష్ణ అనే 28 ఏళ్ల యువకుడు వాటర్ సర్వీసు సెంటర్లో పనిచేసేవాడు. పవన్ అభిమాని అయిన విజయకృష్ణ జనసేన పార్టీ కార్యకర్త కూడా. విజయకృష్ణ తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్, తల్లి సుబ్బలక్ష్మి పక్షవాతంతో బాధపడుతున్నారు. అక్టోబర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విజయకృష్ణను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు రాజమహేంద్రవరం జనసేన ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ విజయకృష్ణ తల్లిదండ్రులను అవయవదానానికి ఒప్పించి జీవన్ దాన్ ట్రస్టులో పేరు నమోదు చేయించారు. జీవన్ దాన్ సహకారంతో గుంటూరు కిమ్స్కు తరలించారు. తిరుపతిలోని పద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న సత్యవేడుకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి గుండె అవసరమని భావించి జీవన్ దాన్ను సంప్రదించడంతో గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి ప్రత్యేక విమానంలో అతని గుండెను హుటాహుటిన తిరుపతికి తరలించి బాలుడికి అమర్చారు. కళ్ళు, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులను అవసరమైన వారికి అమర్చేందుకు భద్రపరిచారు. ఈ సందర్భంగా విజయకృష్ణ తల్లికి ఉచిత వైద్యం చేయించడానికి కిమ్స్ వైద్యులు అంగీకరించారు. కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. నవంబర్ 2న క్షీరాబ్ది ద్వాదశి రోజున గిరి ప్రదక్షిణ, తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కార్తీకమాస ఉత్సవాలపై ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలక్ష్మీ నరసింహోత్సవాల్లో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట పంచాయతీలోని కార్తికేయ నగర్లో డ్రైనేజ్ నిండిపోయి వాటర్ బయటకు వచ్చి వీధులు దారుణంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు వీధుల్లో చేరడంతో స్థానికులు దోమలతో, పురుగులతో బాధపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రోగాల బారిన పడతామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం, నాయకులు పట్టించుకోవలసిందిగా స్థానికులు కోరుకుంటున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా యంత్రాంగం. కలుషిత ఆహారం తిని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులకు అస్వస్థత. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హరితేజ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాటామంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారి సందేహాలపై ఆయన పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్ ఆడిట్కి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అనపరు గ్రామంలోని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురయ్యారు. ఉదయం 16 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. వెంటనే వారిని పెదనందిపాడులోని పీహెచ్సీకి తరలించారు. మిగిలిన 38 మంది కూడా అనారోగ్యానికి గురవడంతో పెదనందిపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి తరలించి అక్కడ ప్రత్యేక ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా పెదనందిపాడు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. 16 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా
ప్రమాదకరంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అస్వస్థకు గురైన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని వారికి ధైర్యం చెప్పారు. సెక్రటరీ గారికి కూడా ఇచ్చాం. సెక్రటరీ గారిని కేబినెట్ ఉన్నా కూడా సీఎం గారు ప్రత్యేకంగా మీరు వెళ్లి అక్కడ పరిస్థితులు చక్కదిద్దండి అనేసి ఆదేశించారు. సీనియర్ ఆఫీసర్ సత్యనారాయణ గారు సెక్రటరీ బీసీ వెల్ఫేర్ రావడం, అక్కడ అన్ని విధాలుగా కోఆర్డినేట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు తర్వాత అధికారులు అందరూ కూడా పిల్లలకు జరిగినటువంటి అస్తవ్యస్తను కొంత చక్కదిద్దడం జరిగింది. 51 మందికి వాస్తవానికైతే ఒక 18 మందికి మాత్రమే తీవ్రత ఉంది. మిగిలిన పిల్లలు పానిక్ గా మాకు కూడా ఉందేమో అనేటువంటి దాంతో కొంత ఆందోళన చెందడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఆ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్పిటల్ వాతావరణం కాకుండా ఒక కళ్యాణ మంటపం, ఏసీ కళ్యాణ మంటపం తీసుకొని అక్కడ వాళ్ళ నుంచి సో ప్రాథమికంగా అక్కడ కొంత చికిత్స చేసిన తర్వాత కొంత ఇంకా తీవ్రత ఉంటే జ్వరం తగ్గకపోతే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి మనకు జీజీహెచ్ పంపడం జరిగింది. ఇక్కడ మా రమణ గారు నేతృత్వంలో చక్కగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం 16 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 14 మంది ఉన్నారు. 16 మంది ఉన్నారు. ఇంకొక ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి 16 మంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏమీ లేదు, నిలకడగానే ఉంది. మా బహుశా ఇంకొక 2-3 గంటల్లో వాళ్ళందరికీ కూడా జ్వరం తగ్గితే మామూలు పరిస్థితి రావడం జరుగుతున్నప్పుడు ఇది అన్నపర్రు హాస్టల్ కి సంబంధించినటువంటి ఇష్యూ. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు దారి పొడవునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్రకోణం దాగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే అంటూ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జరిగిన ఘటనపై గవర్నర్ తో పాటు సీఎస్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒక ఎమ్మెల్సీ తాలూకా డిస్లోకేట్ అయింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు, మీరు అధికారులు కాదు జిల్లాలో, మీరు కనీసం పదకొంచాల్సిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో నిర్ణయం మీరు ఇదే మీరు చూద్దాము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే, భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు, మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కొట్ల. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఇది భావ్యమా? ఇది డెమోక్రసీలో ఇదే? ఇటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే సొసైటీకి సమాధానం నష్టం. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తున్నాను జిల్లాధికారులనే ఈ విషయంలో. చూస్తున్నామండి, పని ఏమైనా అయిందా అంటే ఏం కాదు. ఎవరెవరో ఎటు సరే రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత లాభాలు అధికారులు చూసుకుంటారు. కనీసం కనీసం ఆలోచన ఉందా? ఏమైందని తెలుసుకోవాలనే ఆలోచన చేశారా? ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా? రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఉదయం అయితే రాత్రి వచ్చిపోతే రాత్రి అయితే ఉదయం వస్తుంది. మీ అందరికీ కారణం ప్రభుత్వం త్వరగా అలసత్వ, అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం. ఈ కోణానికి వాళ్ళ సొంత ఆలోచనతో, సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థను ఏకంగా చేస్తారా? అందుకు తీవ్రంగా నేను ఆక్షేపిస్తాను. గవర్నర్ గారికి లేఖ రాస్తాను, సిఎస్ తో మాట్లాడతాను. సిఎస్ కూడా లేఖ పంపించాను. నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కళాశాలని, 10 కళాశాలని ఇంక్లూడింగ్ పులివెందులతో కలిపి పిపిపి మోడల్లో ప్రైవేటిజం చేద్దామని మా ప్రధానంగా నేను తీసుకోవడం, జీవోని ఇష్యూ చేయడం. మొదటి విడతగా 4 కళాశాలకి అప్పుడే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం. ఆ నేపథ్యంలో మా పార్టీ విధానం ప్రజా ఆరోగ్యం విద్య రెండు కూడా ప్రభుత్వం తాలూకా పర్యవేక్షణ ఉండాలి.
వాటిని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, ఇబ్బంది వస్తుంది. సామాన్యులకు ఆరోగ్యం వచ్చి అందుబాటులో రాదు. సామాన్యులకు వచ్చి ఉన్నత విద్య చదువుకోవాలనుకున్న మరి మెడికల్ విద్యార్థులకి అందరం దాక్షిణ్యం అయిపోద్ది మెడికల్ విద్య అనే ఉద్దేశంతో మేము మా పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి దాని మీద ప్రజా ఉద్యమం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నిన్న ఆయన నర్సీపట్నం కళాశాలకు వచ్చారు. విశాఖపట్నంలో దిగిన దగ్గర నుంచి నర్సీపట్నం కళాశాల వరకు కూడా ప్రజలు కానీ పార్టీ కానీ అందుకు పెద్ద ఎత్తున వచ్చి ఆ విధానాన్ని మద్దతు తెలిపిన సందర్భం కూడా నిన్న చూసాం. ఇప్పటికైనా ప్రభుత్వం కలుతారండి. మీరు తీసుకున్న ఆ పీపీ విధానాన్ని మీరు రోల్ బ్యాక్ చేయండి, వెనక్కి తీసుకోండి. సామాన్య ప్రజలకు వచ్చి వైద్య విద్యని దాంతో పాటు వైద్యాన్ని అందుబాటులో తండ్రి ప్రజలు ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి వాళ్ళకి దీన్ని దూరం చేయకండి. మిమ్మల్ని 50 సంవత్సరాలకి ఎన్నుకోలే, 5 సంవత్సరాలకి ఎన్నుకున్నారు. ఆలోచన చేసుకోమని ఒకసారి పెద్ద మనసుతో ఆలోచన చేయమని చంద్ర ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిగితే సాగు చెప్తారు, దానికి ఏమి పర్మిషన్ లేవు కాబట్టి చేసామన్నా అంటే కాదు డబ్బు లేదండి అంట. ఎంత 8,000 కోట్లలో 2,000 కోట్లు ఖర్చు అయిపోతే ఇంకెంత 6,000 కోట్లు కావాల్సి వస్తే ఆ డబ్బులు అంట. కానీ ఈ 16 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. 2 లక్షల కోట్లు ఏం చేశారు? 2 లక్షల కోట్లు ఎవరు దోచిపెట్టారు, ఎవరు దోపిడీ చేశారు? ఇంకా సరిపోలేదా? ఇంకా ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంకా దోపిడీ చేసేద్దామనే, దీన్ని కూడా మీ తాపేదారులకు ఇచ్చేద్దామనే, దాంతో మీ కడుపు నింపుకుందామనే. చాలా తప్పు, క్షమించరు. సామాన్య ప్రజానికం తనక ఉసురు పోసుకుంటారు, అది మంచిది కాదు. రాజకీయ పార్టీలకి రాజకీయ ప్రభుత్వాలకి విధానాలు ఉంటాయి. తెచ్చారు కదా పెద్ద గొప్పగా P4 అనే విధానం. ఏమైంది ఇప్పుడు? ఎందుకు మాట్లాడలే? మచిలీపట్నంలో పోలీసుల పనితీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు స్థానిక మంత్రి కొల్లు రవీంద్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, 41A నోటీసుల పేరుతో వైసీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాంబాబు లాడ్జిలో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. 10 రోజులు రిమాండ్ లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్ లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు, అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతో మందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషిగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయడం, కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. చిచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా, ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టం. అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి షాపు వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబంపై భారం తగ్గుతుందన్నారు. కమలాపురంలో నూతన జీఎస్టీతో విక్రయాలు జరపడం సంతోషకరమన్నారు. ఎన్ని రకాలుగా సామాన్యునికి ఉపయోగపడుతుందో తెలియజేస్తూ ఇంటింటికి
ఆ మేలు గురించి తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు కమలాపం జరిగింది. ప్రతి నిత్యావసరాల మీద ఏ మేరకు 18% నుంచి 12% ఉండేవి అన్నీ కూడా 5% ఉండేవి నిల్ చేశారు. మిగతావన్నీ కూడా 5% తీసుకొచ్చారు. ప్రతిరోజు సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి ఇంట్లో తినే సరుకుల దగ్గర నుంచి పేస్ట్, బ్రష్, పెన్సిళ్ళు, పెన్లు, పిల్లలకు ఉపయోగపడే దాని గురించి అన్నిటి మీద జిఎస్టీ తగ్గించడా లేకుంటే పూర్తిగా తీసేయడమా జరిగింది. 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక బరువు పడుతున్నా కూడా దీన్ని మనం ఖచ్చితంగా పేదవానికి మేలు జరగాల, 8,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు మనం ఆదా చేస్తామన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది ప్రజలు ట్యాక్సులు తగ్గినాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తగ్గింది మాకేం లేదు కదా అని అనుకుంటా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ మీద పడే బరువు ఇది తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజెప్పడం కోసం, ఎలా ఉంది అని కనుక్కోవడం కోసం కూడా జరుగుతూ ఉంది. మా మెడికల్ షాప్ లో ఇక్కడ దాదాపు మెడికల్ షాప్ లో కూడా చూసాం, కొత్త జిఎస్టీల ప్రకారమే పాత సరుకులు కూడా అమ్ముతామని చెప్పి బోర్డు పెట్టి మరి అమ్ముతున్నారు. చాలా అభినందనీయం. అది చాలా మంది కూడా పాత స్టాకు, ఇది పాత రేట్లు అంటా ఉన్నారు. అట్లా కాకుండా కూడా కొత్త జిఎస్టీల ప్రకారం అమ్ముతామని చెప్పి పెట్టి ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా అవగాహన అందరికీ చెప్తా ఉన్నారు, దానికి సహకరిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలనుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు, మేము కూడా దాంట్లో పాల్గొంటామని చెప్పేసి అందరు కూడా వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి కమలాపురం నియోజక ప్రజల తరఫున ఈ బరువు తగ్గించినందుకు సామాన్యుడి మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో బాణసంచ తయారీకి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ కౌసర్ భాను స్పష్టం చేశారు. బాణాసంచా వ్యాపారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణాసంచా వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. బాణాసంచా షాపుల్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్, విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారని వివరించారు. కిరాణా దుకాణాల్లో, ఫ్యాన్సీ షాపుల్లో బాణాసంచా అమ్మకాలు నిషేధమని, దుకాణాలలో బాల కార్మికులను పెట్టకూడదని అన్నారు. ఖచ్చితంగా ప్రికాషనరీ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి సేఫ్టీ మెజర్స్ గురించి మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ థింగ్, మన రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎక్కడ కూడా LE1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పర్మిషన్లు లేవు, ఎక్కడ కూడా ఆపరేషన్లు కూడా లేవు. స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేమందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపరేషనల్గా లేవు. ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా చేసినా కానీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అనేవి, విజిలెన్స్ టీమ్స్ అనేవి మానిటర్ పెట్టుకుంటున్నాం. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి తహసీల్దార్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మండల్ వైజ్ త్రూ పోలీస్, రెవెన్యూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేయాలి. కిరాణా షాపుల్లో ఎక్కడ కూడా మనకు ఈ టపాసులు పెట్టడానికి లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్, సపోజ్ ఎవరైనా లైసెన్స్ ఉన్నా లైసెన్స్లు LE5 ఉన్నా కానీ వాళ్ళకు కూడా క్లియర్గా ఇప్పుడు మీటింగ్ అనేది పెట్టుకున్నాను. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎట్లా సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేవి తీసుకోవాలని కూడా చెప్పాను. అవాంఛనీయ సంఘటనలు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్స్కి ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే, చైల్డ్ లేబర్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి వీల్లేదు. నో చైల్డ్ లేబర్ మస్ట్ బీ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, CCTV కెమెరాస్ కానీ ఇన్స్టలేషన్ చేసుకోమని చెప్పాము. ఈ షాప్స్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అండ్ ఇలాంటివి ఫైర్ ఎగ్నిట్ అయ్యే మెటీరియల్స్ కూడా, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ విచ్ ఆర్ దేర్, వాటిని కూడా యూజ్ చేయకూడదని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పర్మిషన్లు లేవు. అండ్ ద సెకండ్ థింగ్, ఎవరైనా సరే లైసెన్స్కి మేమందరం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే మేము లైసెన్స్ ఇస్తాం. దయచేసి ఈ దీపావళికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని బాపట్ల జిల్లా కలెక్టరేట్లో దిశ చైర్మన్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన మొదటి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జల్ జీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, బేటీ బచావో బేటీ పడావో, సమగ్ర శిక్ష, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రస్తావించారు.
ఏంటంటే మన బాపట్ల జిల్లా ఏదైతే ఉందో బాపట్ల జిల్లా ఈజ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కలిపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. కాబట్టి we should have no doubts in our mind that Bapatla district is one of the most backward districts of our state. అధికారులకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. In a very backward district of the state, and therefore we have to work extra hard to give proper services from the government to the people. I will circulate with you. We have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria. We have done some exercise about the most backward mandals in our district. Most backward mandals ఏమిటనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మీరు కూడా ఆ లిస్ట్ పెట్టుకోవాలా. నెక్స్ట్ దిశా మీటింగ్ లో నేను ఐ విల్ బి రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ హౌ యు ఆర్ gearing up yourself, how are you trying to do something to do the eradication of poverty, to produce good results for the eradication of poverty. Final point every time I keep telling is employment, eradication of poverty. P4 అనే కాన్సెప్ట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే కాన్సెప్ట్ లాంచ్ చేయడానికి ఆయన ఎన్నుకున్నది మన జిల్లానే ఎన్నుకున్నారు. ప్లీజ్ దయచేసి ఈ పాయింట్ ని మీరు గ్రహించారు. ఇంటరాక్ట్ అయ్యి మార్గదర్శకులతో ఇంటరాక్ట్ అయ్యి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశానికే ప్రదర్శించి చూపించారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ విల్ ద కాన్సెప్ట్ వర్క్ అని. ఒక మంచి యంగ్ టీం కాబట్టి, ఒక డైనమిక్ టీం కాబట్టి P4 ని మనం లిటరల్లీ మన సీఎం గారు గౌరవంగా బాపట్లకి వెళ్ళి ఎక్కడైతే నేను లాంచ్ చేశానో అక్కడ ఈ కార్యక్రమం నా పైలట్ కార్యక్రమం, నా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కార్యక్రమం ఆయన గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు మనం పనిచేయాలి. సో ఫైనల్లీ అల్టిమేట్లీ అవర్ కన్వర్జెన్స్ ఈజ్ ఆన్ పావర్టీ ఎరాడికేషన్. ఇన్సిడెంటలీ అవర్ లిటరసీ రేట్ ఈజ్ మచ్ లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్ అండ్ ద స్టేట్ యావరేజ్. దయచేసి ఇది గమనించండి. మై ఓపెనింగ్ రిమార్క్స్ వన్స్ అగైన్ వెల్కమింగ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు to our district and to the first Disha meeting. We will start. Let me again reiterate that the purpose of this meeting is to review the centrally sponsored schemes. 75,000 job cards issue చేస్తున్నాం సార్. అందులో వర్కర్స్ 4.87 4,87,000 మెంబర్స్ అందరు కూడా వర్కర్స్ బేసిక్ ఎన్రోల్ అయి ఉన్నారు సార్. యాక్టివ్ జాబ్ కార్డ్స్ గా మనకి 2,60,000 జాబ్ కార్డ్స్ యాక్టివ్. ఇది 3 కన్సెప్టివ్ ఇయర్స్ కి సంబంధించి మనము ప్లానింగ్ చేసుకుంటూ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా చేసిన అచీవ్మెంట్ సార్. మన ఎంజీఎల్ఆర్జీఎస్ కింద డిస్ట్రిక్ట్ కి లేబర్ బడ్జెట్ 45 lakhs ఇచ్చినారు సార్ ఇప్పటి వరకు కూడా. అయితే మనము ఈ ఇయర్ వరకు ఇంకా ఎన్హాన్స్ చేయలేదు సార్. 50 lakhs% మనము సెంట్రల్ లైబిలిటీని అచీవ్ చేస్తున్నాం సార్. ఎల్పీ 112% వచ్చేస్తున్నాం సార్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి హరితేజ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా యంత్రాంగం. కలుషిత ఆహారం తిని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులకు అస్వస్థత. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హరితేజ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసిన సమాప్తం. నమస్కారం.